హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ల్యాచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి ముందు ల్యాచెస్కి ఫ్లిప్ ఫ్లాప్స్కి డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. కాబట్టి ల్యాచెస్ అవుట్పుట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంట్ ఇన్పుట్స్, ప్రీవియస్ అవుట్పుట్స్, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద క్లాక్ సిగ్నల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ల్యాచెస్కి మనం క్లాక్ సిగ్నల్ అనేది అప్లై చేయం. కాబట్టి ఇక్కడ క్లాక్ సిగ్నల్ మీద డిపెండ్ కాదు. కాబట్టి ఈ ల్యాచెస్ అవుట్పుట్స్ అనేటివి ప్రజెంట్ ఇన్పుట్ ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. మనకి పాసిబుల్ అయినప్పుడు ప్రజెంట్ ఇన్పుట్ తీసుకునేసి సాల్వ్ చేసుకుంటాము. పాసిబుల్ కానప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ తీసుకునేసి ఇక్కడ సాల్వ్ చేసుకుంటాము. నెక్స్ట్, ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంట్ ఇన్పుట్స్, ప్రీవియస్ అవుట్పుట్స్ అండ్ క్లాక్ సిగ్నల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఫ్లిప్ ఫ్లాప్స్కి క్లాక్ సిగ్నల్ అనేది అప్లై చేస్తాం. కాబట్టి క్లాక్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి క్లాక్ ఎప్పుడైతే అపీర్ అవుతుందో అక్కడ ప్రజెంట్ ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి పాసిబుల్ అయినప్పుడు ప్రజెంట్ ఇన్పుట్ క్లాక్ సిగ్నల్ బేస్ చేసుకుని జనరేట్ చేస్తుంది. ఒకవేళ పాసిబుల్ కానప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ క్లాక్ సిగ్నల్ బేస్ చేసుకుని ఇక్కడ జనరేట్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, ల్యాచెస్ ఆర్ వర్క్స్ విత్ లెవెల్ ట్రిగ్గరింగ్ పల్సెస్. సో ల్యాచెస్ అనేటివి లెవెల్ ట్రిగ్గరింగ్ పల్సెస్కి వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను లెవెల్ ట్రిగ్గరింగ్ పల్సెస్ అనేటివి ఇలా డ్రా చేసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, సర్క్యూట్స్ అనేటివి మనకి ఇక్కడ 2 టైప్స్గా డిఫైన్ చేసి ఉంటారు. అవి వచ్చి యాక్టివ్లో ఒకటి, సో సెకండ్ వన్ వచ్చి యాక్టివ్-ఐ. అయితే ఇక్కడ చూడండి, ఈ యాక్టివ్లో ఏ అయితే ఉంటాయో ఈ సర్క్యూట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మనం అప్లై చేసే లెవెల్ ట్రిగ్గరింగ్ పల్సెస్లో ఇలా యాక్టివ్లో సిగ్నల్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ యాక్టివ్-ఐ సర్క్యూట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మనం అప్లై చేసే లెవెల్ ట్రిగ్గరింగ్ పల్సెస్లో యాక్టివ్ హై సిగ్నల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే ఈ సర్క్యూట్స్ అనేవి వర్క్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ వర్క్స్ విత్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ పల్సెస్. అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి ఎడ్జ్ ట్రిగ్గరింగ్ పల్సెస్కి వర్క్ అవుతాయి. అగైన్ ఇక్కడ చూడండి, ఎడ్జ్ ట్రిగ్గరింగ్ పల్సెస్ అనేటివి 2 టైప్స్. అవి వచ్చి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, సెకండ్ వన్ వచ్చి నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. కాబట్టి అవి ఎలా డ్రా చేయాలో ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఫస్ట్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ డ్రా చేశాను. నెక్స్ట్ ఇక్కడ నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ డయాగ్రామ్ అనేది ఇలా తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఎస్ఆర్గా డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లాక్ అనేది డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్గా క్యూఆర్గా నోట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ క్లాక్ అనేది బబుల్గా ఇలా తీసుకున్నాను. అంటే ఇక్కడ ఈ క్లాక్ అనేది బబుల్గా తీసుకున్నాం కాబట్టి నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అప్లై చేయనప్పుడే ఈ సర్క్యూట్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ ఇలా కాకుండా మనం నార్మల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ పల్సెస్ అప్లై అయినప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ నేను ల్యాచెస్ అనేటివి నాన్ నెగేటివ్ అదేవిధంగా నార్గేటివ్ చేసి డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ ఎస్ఆర్ ఆర్ ఆర్ఎస్ లాచ్ యూజింగ్ నాన్ నెగేటివ్ ఆపరేషన్ గురించి చూద్దాము. కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ అబ్రివేషన్ అంటే సెట్ అండ్ రీసెట్. అదేవిధంగా ఇక్కడ నాన్ నెగేటివ్తో డిజైన్ చేస్తున్నాం కాబట్టి, సో నాన్ నెగేటివ్ ఒక ఇన్పుట్ 0 అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 పాసిబిలిటీస్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0 అప్లై చేసి చూద్దాము. కాబట్టి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ నాన్ నెగేటివ్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ 1 జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ నాన్ నెగేటివ్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. అయితే ఈ కేసులో ఈ నాన్ నెగేటివ్ అదర్ ఇన్పుట్స్ మీద డిపెండ్ కాదు. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యూ వాల్యూ మనకి ఇక్కడ క్యూ బార్ వాల్యూ 2 ఈక్వల్గా జనరేట్ అయింది. కాబట్టి దీన్ని అన్ప్రెడిక్టబుల్ స్టేట్గా డిఫైన్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ క్యూ బార్ వాల్యూస్ని స్టార్ మార్క్తో ఇండికేట్ చేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆర్ ఈక్వల్ టు 0 నోట్ చేశాను, ఎస్ ఈక్వల్ టు 1 నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ నాన్ నెగేటివ్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఫీడ్బ్యాక్ పాత్ ఉంది కాబట్టి ఈ 1 ఇక్కడ నోట్ చేశాను. కాబట్టి ఇక్కడ 1కి నాన్ నెగేటివ్ అవుట్పుట్ 0ని జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి, క్యూ ఈక్వల్ టు 1 నోట్ చేశాను, క్యూఆర్ ఈక్వల్ టు 0 నోట్ చేశాను. ఇక్కడ చూడండి, క్యూ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఇక్కడ సెట్ కండిషన్ జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 0 నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ నెగేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఫీడ్బ్యాక్ పాత్ ఉంది కాబట్టి ఈ 1 ఇక్కడ నోట్ చేశాను. కాబట్టి 1కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి క్యూ ఈక్వల్ టు 0 నోట్ చేశాను. క్యూ బార్ ఈక్వల్ టు 1 నోట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి క్యూ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి రీసెట్గా మనం డిఫైన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ కేసు ఈ అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను కాబట్టి అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ నెగేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ నెగేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్పుట్ని ఈ అవుట్పుట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ప్రీవియస్ అవుట్పుట్ తీసుకునేసి ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ క్యూ ఈక్వల్ టు 0గా తీసుకున్నాను. తర్వాత క్యూ బార్ ఈక్వల్ టు 1గా తీసుకున్నాను. ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాం. కాబట్టి 1-0కి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు జనరేట్ అయిన ఈ 1 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ 1-1కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. క్యూ బార్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ 1ని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. కాబట్టి 1-1కి నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు జనరేట్ అయిన ఈ 0 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి 1-0కి ఈ నాన్ నెగేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి క్యూ వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 0-1 తీసుకుని సాల్వ్ చేస్తే నాకు ప్రజెంట్ అవుట్పుట్ 0-1 జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా క్యూ బార్ వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 1-0 తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ 1-0గా జనరేట్ అయింది. అంటే ఇక్కడ మనకి నో చేంజ్ కండిషన్ అనేది ఎక్కరైంది. ప్రీవియస్ అవుట్పుట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ జనరేట్ అయింది. సో తర్వాత ఇక్కడ చూడండి 6 ఎస్ క్యూ బార్ ఇలా నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ ఈక్వల్ టు 1 నోట్ చేశాను. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు 0 ఇలా నోట్ చేసుకోవాలి. దీని తర్వాత మనకి 1-1 కండిషన్ కానీ అక్కరైతే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ వాల్యూ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేశాను. క్యూ బార్ వాల్యూ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేసుకున్నాను. కాబట్టి నో చేంజ్ కండిషన్ అనేది ఇలా నోట్ చేసుకుంటాం. తర్వాత ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 0 నోట్ చేసుకుంటే ఇక్కడ క్యూ వాల్యూ 0 క్యూ బార్ ఈక్వల్ టు 1 ఇలా నోట్ చేసుకోవాలి. అయితే దీని తర్వాత మనకి 1-1 కండిషన్ కానీ అక్కరైతే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి క్యూ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. క్యూ బార్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనకి నో చేంజ్ కండిషన్ అనేది ఇలా అక్కర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇక్కడ ఎస్ఆర్ లాచ్ యూజింగ్ నాన్ నెగేట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేశాము. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చి ఎస్ఆర్ లాచ్ యూజింగ్ నార్ గేట్స్ ఆపరేషన్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాము. కాబట్టి ఇక్కడ నార్ గేట్ వచ్చేసాం కాబట్టి నార్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 అయితే ఆటోమేటిక్గా అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేద్దాము. అగైన్ ఇక్కడ చూడండి మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 పాసిబిలిటీస్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 0 నోట్ చేశాను. తర్వాత ఎస్ ఈక్వల్ టు 0 నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ నార్ గేట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఈ నార్ గేట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్పుట్ వచ్చి ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేసాము. ఈ ఇన్పుట్ వచ్చి ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ తీసుకునేసి మనం సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి క్యూ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యూ బార్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాం. కాబట్టి 0-0కి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన 1ని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాం. కాబట్టి 1-0కి ఇక్కడ 0 జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. కాబట్టి 0-1కి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 0ని ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. కాబట్టి 0-0కి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్యూ వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 0-1 తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ 0-1 జనరేట్ అయింది. నెక్స్ట్ క్యూ బార్ వాల్యూ
ప్రీవియస్ అవుట్పుట్ 1 0 తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ 1 0 జనరేట్ అయింది. అంటే ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అక్కరైంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇక్కడ జనరేట్ అయింది. సో తర్వాత ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ కేసు r = 0 s = 1 అప్లై చేద్దాము. కాబట్టి r = 0 s = 1 అప్లై చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ నార్ గేట్ ఇన్పుట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0 నోట్ చేసుకున్నాను. ఇప్పుడు జనరేట్ అయిన 0ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. కాబట్టి 0 0కి ఇక్కడ 1 జనరేట్ అయింది. కాబట్టి q = 1 నోట్ చేశాను. q bar = 0 నోట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, q = 1 ఉంది కాబట్టి ఇక్కడ సెట్ కండిషన్గా మనం డిఫైన్ చేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ చూడండి, r = 1 s = 0 నోట్ చేసుకున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ నార్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ మనం 0గా నోట్ చేసుకుంటాము. ఇప్పుడు జనరేట్ అయిన 0ని ఇలా ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాము. కాబట్టి 0 0కి ఈ నార్ గేట్ అవుట్పుట్ 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, q = 0గా నోట్ చేస్తాను. q bar = 1గా నోట్ చేసుకున్నాను. q = 0 వచ్చింది కాబట్టి రీసెట్గా మనం డిఫైన్ చేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ చూడండి, r = 1 s = 1. కాబట్టి r = 1 s = 1 ఇలా నోట్ చేశాను. కాబట్టి ఈ నార్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0 జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ ఈ నార్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0గా జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ q వాల్యూ q bar వాల్యూ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని అన్ప్రెడిక్టబుల్ స్టేట్గా డిఫైన్ చేసుకుంటాం. కాబట్టి వీటిని సింపుల్గా ఇక్కడ స్టార్ మార్క్తో ఇలా ఇండికేట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, r s q bar ఇలా నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, r = 0 s = 1కి మనకి ఇక్కడ q = 1 q bar = 0గా నోట్ చేసుకుంటాం. అయితే దీని తర్వాత మనకి r = 0 s = 0 జనరేట్ అయితే మనకి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ q వాల్యూ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేశాను. q bar = 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. కాబట్టి నో చేంజ్ కండిషన్ ఇలా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా r = 1 s = 0కి ఇక్కడ q = 0 q bar = 1గా నోట్ చేసుకుంటాము. అయితే దీని తర్వాత మనకి 0 0 కండిషన్ కానీ అక్కర్ అయితే మనకి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి q = 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ q bar = 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ నో చేంజ్గా ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము SR లాచ్ యూజింగ్ నార్ గేట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ సర్క్యూట్ని ప్రాక్టికల్గా లాజికల్ వైజ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేశాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. లేదా టాప్ రైట్ సైడ్ ఐసమ్మలు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇక్కడ SR లాచ్ యూజింగ్ నార్ గేట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేశాము. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.